కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ పై పరువు నష్టం పిటిషన్ వేశారు కేటీఆర్. తనపై బండి సంజయ్ నిరాధార వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. తాజాగా ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు బండి సంజయ్ కు సమన్లు జారీ చేసి డిసెంబర్ 15న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ పై పరువు నష్టం పిటిషన్ వేశారు కేటీఆర్. తనపై బండి సంజయ్ నిరాధార వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. తాజాగా ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు బండి సంజయ్ కు సమన్లు జారీ చేసి డిసెంబర్ 15న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై కేటీఆర్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. ముఖ్యంగా ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి తన పరువుకు నష్టం కలిగించే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యానించారు అనేది ప్రధానంగా కేటీఆర్ ఆరోపణ చేశారు. ఈ విషయంపై బహిరంగ క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానంటూ కేటీఆర్ గతంలోనే పేర్కొన్నారు. 2025 ఆగస్టు 8వ తేదీన బండి సంజయ్ ఈ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై అప్పుడే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బహిరంగ క్షమాపణ చెప్పని పక్షంలో బండి సంజయ్ పై పరువు నష్టం దాఖలు చేస్తామంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే 2025 ఆగస్టు 11వ తేదీన బండి సంజయ్ కు లీగల్ నోటీస్ పంపినప్పటికీ బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. కాబట్టి దీంతో కేటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసులో బండి సంజయ్ నుండి బేషరతుగా బహిరంగ క్షమాపణ ఇప్పించడంతో పాటు తదుపరి పరువు నష్టం కలిగించే కంటెంట్ ను ప్రచురించకుండా లేదా ప్రసారం చేయకుండా నిరోధించే ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, మీడియా పోర్టర్ల నుండి పరువు నష్టం కలిగించే కథనాలు, వీడియో పోస్టులను తక్షణమే తొలగించాలంటూ కోరారు. దీంతో ఈ అంశంపై బండి సంజయ్ పై కేటీఆర్ పరువు నష్టం దావా 10 కోట్లకు దాఖలు చేశారు. కాబట్టి దీనిపై సిటీ సివిల్ కోర్టు ఫిర్యాదును స్వీకరించింది. బండి సంజయ్ కి సమన్లు దాఖలు చేసింది. మరోవైపు డిసెంబర్ 15వ తేదీకి ఈ కేసును వాయిదా వేసింది. కాబట్టి తనపై కేటీఆర్ బండి సంజయ్ పై 10 కోట్ల పరువు నష్టం దాఖలు చేసిన విషయంపై బండి సంజయ్ కోర్టులో ఏ విధంగా వాదనలు చేస్తారనేది మరో ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఫోన్లు ట్యాపింగ్ చేశారు. కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో బండి సంజయ్ కామెంట్ చేశారు. ఈ కామెంట్స్ ను తీవ్రంగా తీసుకున్నటువంటి కేటీఆర్ బండి సంజయ్ పై 10 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్.